about 40 members are operating the 40 తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నుంచి వచ్చామండి. నేను పర్యావరణ ఇంజనీర్, నా పేరు రవీందర్ అండి. ఇక్కడ మన లక్ష్మణరావు గారు కంప్లైంట్ ఇవ్వడం వలన ఇక్కడ వచ్చామండి. ఆయన కంప్లైంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఇటుక బట్టీలు ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారని చెప్పేసి ఆయన ముందు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత మేము దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేశామండి. దాని తర్వాత అగైన్ మళ్ళీ ఆయన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారండి. కలెక్టర్ గారు మాకు ఒక లెటర్ రాస్తూ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమన్నారు. దానికోసం ఇవాళ తనిఖీ కోసం ఇవాళ వచ్చామండి. దానికి సంబంధించిన ఎవరెవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఏంటి అనేది దానికి సంబంధించిన విషయాన్ని మేము మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి రిపోర్టింగ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తామండి. సార్ ఈరోజు అశ్వాపురం మండలంలో ఏ ఊర్లు తిరిగారు సార్? అశ్వాపురం మండలంలో సిద్ధరాంపురం ఒక ఊరు, కొత్తూరు ఒక ఊరు, ఇప్పుడు ఇది మొండికుంట అనుకుంటా ఇది విలేజ్. సో వీళ్ళు మన కంప్లైంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ ఊర్లు తిరిగామండి మేము. సో ఇక్కడ దాదాపుగా మా అబ్జర్వేషన్ ప్రకారం దాదాపుగా 200 దాకా బట్టీలు ఉన్నట్టు మాకు తేలిందండి. ఇది ఫర్దర్గా మేము కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తామండి. ఈ 200 వాటికి కూడా ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా సార్? పర్మిషన్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రెవెన్యూ మట్టి అంటే ఇక్కడ సాయిల్ రెవెన్యూకి సంబంధించినవి మేము అనుకుంటున్నాం. దానికి ఎగ్జాక్ట్లీ మాకు రూల్ తెలియదు. మా డిపార్ట్మెంట్ తరపున మాత్రం మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏం చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటామండి. సార్ మీరు రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి ఇస్తారా సార్? అవునండి.